హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ అండ్ మో ఛానల్. ఈరోజు మనం విండోస్ 10 ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. గూగుల్కి వెళ్ళి విండోస్ 11 డౌన్లోడ్ అని సెర్చ్ చేయండి. నెక్స్ట్ మనకు ఫస్ట్ అఫీషియల్ లింక్ మైక్రోసాఫ్ట్ నుంచే వస్తుంది. దాంట్లో విండోస్ 11 ఫస్ట్ క్లిక్ చేస్తే మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ విండోస్ 11 ఇన్స్టాలేషన్ అసిస్టెంట్ డౌన్లోడ్ అని ఉంటుంది. అది డైరెక్ట్ ఏంటంటే మనం డైరెక్ట్ ఉన్న సిస్టమ్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి విండోస్ 11కి విండోస్ 10 వాడుతుంటే దాన్ని విండోస్ 11 చేసుకోవడానికి. అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఇది డైరెక్ట్ పెన్ డ్రైవ్ని బూటబుల్ చేసుకొని వేరే సిస్టమ్స్లో ఇన్స్టాల్ చేసుకోవడానికి. ఐఎస్ఓ ఫైల్ డైరెక్ట్ బూటబుల్గా అవుతుంది చేసుకుంటే మనం. ఇలా దీని ఆప్షన్స్ ఎలా చేయాలో అవన్నీ దీంట్లో రాసి ఉంటుంది. నెక్స్ట్ మనకు ఏంటంటే ఇది మీడియా ఫైల్ ఒకటి డౌన్లోడ్ అవుతుంది, మీడియా క్రియేషన్ టూల్ అని. దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటే ఇక్కడ డౌన్లోడ్ అయింది కదా, దాన్ని ఇన్స్టాల్ చేసుకొని డైరెక్ట్గా మైక్రోసాఫ్ట్ కనెక్ట్ అయిపోతుంది. అది మనకు ఐఎస్ఓ ఫైల్ ఎలా డౌన్లోడ్ అవుతుందో అది తెలిసిపోతుంది. ఇది కొంచెం టైం తీసుకుంటుంది. నాకు ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉంది కదా, థర్డ్ ఆప్షన్, అదేంటంటే డైరెక్ట్ ఐఎస్ఓ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఇది వచ్చేసి కొంచెం టైం తీసుకుంటుంది కానీ అయిపోతుంది. దీన్ని లైసెన్స్ ఉంటుంది, యాక్సెప్ట్ చేసుకోవాలి. మీకు టర్మ్స్ అవన్నీ చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోవచ్చు టైం ఉంటే, లేదా డైరెక్ట్గా యాక్సెప్ట్ కొట్టడం. మనకు అంత టైం లేదు కాబట్టి నేనైతే యాక్సెప్ట్ కొట్టేస్తాను. మీరు చదువుతానంటే చదవండి. నెక్స్ట్ ఇది ఎలా వస్తుందంటే పర్సంటేజ్ లాగా లోడ్ అవుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకు డైరెక్ట్గా మీకు పెన్ డ్రైవ్కి బూటబుల్ చేసుకోవాలో అలా వస్తుంది. ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్ విండోస్ 11 ఎడిషన్. ఈ టిక్ మార్క్ ఏంటంటే దీనికి రికమెండెడ్ అన్నట్టు. ఇది యూఎస్బి ఫైల్ ఫ్లాష్ డ్రైవ్ అంటే పెన్ డ్రైవ్ డైరెక్ట్ బూటబుల్ అయిపోతుంది. పెన్ డ్రైవ్ ఉంటే కనెక్ట్ చేయాలి, లేకపోతే ఐఎస్ఓ క్లిక్ చేస్తే ఐఎస్ఓ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. అక్కడ ప్రాసెస్ స్టార్ట్ అయింది కదా, అదేంటంటే డౌన్లోడ్ అవుతుంటుంది. 100% అయినాక మళ్ళీ ఇంకోటి చెక్ చేయడానికి మళ్ళీ ఇంకో 100% చెక్ చేస్తుంది. అది చెక్ చేసిన తర్వాత కంప్లీట్గా డౌన్లోడ్ అయిపోతుంది. దీని పక్కన పెడితే థర్డ్ ఆప్షన్ ఉంది కదా, డైరెక్ట్ మనకు డౌన్లోడ్ విండోస్ 11 డిస్క్ ఐఎస్ఓ ఉంది. అది డైరెక్ట్ ఏంటంటే మన విండోస్ 11 క్లిక్ చేసుకొని డౌన్లోడ్ క్లిక్ చేయగానే మనకి కింద ఇంకో ఆప్షన్ వస్తుంది. ఏంటంటే లాంగ్వేజ్ రీజన్, మనకు ఏ లాంగ్వేజ్ కావాలో ఆ లాంగ్వేజ్ వర్షన్ వస్తుంది. కన్ఫర్మ్ చేస్తే మనకు విండోస్ 11 64 బిట్ అని వస్తుంది అన్నమాట. అది క్లిక్ చేసి డైరెక్ట్గా ఐఎస్ఓ ఫైల్ డౌన్లోడ్ అయిపోతుంది. సేవ్ కొట్టేస్తే ఇది ఒక 5 GB ఉంది, 5.1 GB ఉంది. ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది చూడండి డైరెక్ట్గా. ఇంతకుముందు మీడియా క్రియేషన్ అయింది, ఇదేమో డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోతుంది. ఇలా డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోయాక పెన్ డ్రైవ్లోకి కానీ సీడీలోకి కానీ రైట్ చేసుకొని బూటబుల్ చేసి సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవడం అంతే. ఇక్కడ 6% అయింది కదా, చూడండి. అది డైరెక్ట్గా డౌన్లోడ్ అయితే ఐఎస్ఓ ఫైల్ అవుతుంది కదా. అది డౌన్లోడ్ అవుతుంది, అంతవరకు మనం వేరే చెక్ చేద్దాం. ఏంటంటే విండోస్ 11 స్పెసిఫికేషన్స్ అంటే మీద సిస్టంలో సెట్ అవుతుందో లేదో దీంట్లో ఇవన్నీ కాన్ఫిగరేషన్ ఉంటేనే వస్తుందని వీళ్ళు స్పెసిఫికేషన్ ఇచ్చారు. ఒకసారి అది చూద్దాం.
సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే 1 GHz ప్రాసెసర్ ఉండాలి, మోర్ దాన్ దట్ అయినా ఓకే, మోర్ దాన్ 2 cores ఉండాలి ప్రాసెసర్, ర్యామ్ వచ్చి 4 GB మినిమం, స్టోరేజ్ 64 GB, మన ఫర్మ్వేర్ వచ్చేసి UEFI ఉండాలి, సెక్యూర్ బ్యూటబుల్ అయి ఉండాలి, అండ్ TPM 2.0 ఉండాలి, గ్రాఫిక్ కార్డ్ డైరెక్ట్ 12 ఆర్ దాని తర్వాత వర్షన్ అయి ఉండాలి, లేకపోతే డిస్ప్లే వచ్చి 720p ఉండాలి. విండోస్ 11 హోమ్ ఎడిషన్స్ అయితే ఇంటర్నెట్ కనెక్టివిటీ కంపల్సరీగా ఉండాలి, ఎందుకంటే మైక్రోసాఫ్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి. వేరే మనం ఇప్పుడు ప్రో వర్షన్ చేసుకుంటే దానికేం అవసరం లేదు. సెకండ్ డౌన్లోడింగ్ ఆప్షన్ చెప్పాను కదా, డౌన్లోడ్ అవుతుంది. ఫస్ట్ 100% అయిపోతుంది. సెకండ్ వచ్చేసి వెరిఫై అండ్ యువర్ డౌన్లోడ్, అంటే మన iOS ఫైల్ వెరిఫై చేస్తుంది. ఇది కొంచెం టైం తీసుకుంటుంది, అందుకే నేను స్క్రీన్ రికార్డింగ్ పాస్ చేసి మళ్ళీ అది అయిన తర్వాత మీకు చూపిస్తాను. ఒక 10% అయింది కదా, ఇలాగే 100% అయిన తర్వాత ఫినిష్ వస్తుంది. చూడండి 94కి వచ్చింది కదా, అది అయిపోగానే మనకి ఇక్కడ లింక్ వస్తుంది, అంటే మన సిస్టంలో ఎక్కడైతే ఐఎస్ఎల్ డౌన్లోడ్ అయిందో ఆ లింక్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే అక్కడికి వెళ్తుంది. లేదా డైరెక్ట్గా ఇది ఓపెన్ DVD బర్నర్ అంటే DVDలో రైట్ చేసుకోవడానికి ఆప్షన్ వచ్చేస్తుంది డైరెక్ట్గా. ఇక్కడ చూడండి విండోస్ 11 ISO ఉంది కదా, డౌన్లోడ్ అయిపోయింది. సెకండ్ ఆప్షన్ ఫినిష్ కొడితే అయిపోయినట్టు, రెడీ టు ఇన్స్టాల్ అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ.